నమస్తే. ఇవాళ మళ్ళీ ఇంకొక వీడియో చలసాని శ్రీనివాస్ గారి గురించి చేయాలని అనిపించింది. ఆయన వీడియోలు చూస్తూ ఉంటే ఆయన టాక్ షోస్ ఈయన క్యాండిడేట్ ఈయన వెనక ఎవరున్నారు, టీడీపీ పార్టీ ఉందా లేకపోతే ఎవరున్నారు అని చెప్పని కొంచెం ఇంకా డెప్త్గా వెళ్తే, ఎందుకంటే తెలుగు ప్రజల్ని ఎంతసేపు ఇండియాకి అగ్నెస్ట్గా రెచ్చగొడుతూ ఉంటాడు. భారతీయ జనతా పార్టీ ఉత్తర భారత పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఎక్స్ప్లిసిట్గా ప్రతిసారి ఆయన అట్లా పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని కూడా బాగా నెగిటివ్ మాట్లాడాను. నేను కూడా మాట్లాడాను. నేను బీజేపీకి ఫేవర్గా ఉండి నేను నెగిటివ్ మాట్లాడాను, బీజేపీకి అగ్నెస్ట్గా ఉండి ఆయన నెగిటివ్ మాట్లాడారు, అది వేరే విషయం. అయితే ఒక చిన్న 7 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఇస్తా ఉన్నాడు, చూడండి ఒకసారి. ఒరిస్సాలో మళ్ళీ రీగన్ లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి నవీన్ పట్నాయక్ గారు అప్పటికే సీట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చేస్తుందా? ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా సీట్లు వచ్చేది ఈసారి తగ్గబోతున్నాయండి. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయంట. ఎందుకు? దళితులని రేప్ చేసి చిన్నపిల్లల అమ్మాయిల్ని వేరే చైల్డ్ ట్రాఫికింగ్ చేసి అమ్మేసినందుక, సందేశకాలి ఈవెంట్ జరిగినందుక బీజేపీ ఓట్లు తగ్గేది, టీఎంసీకి పెరిగేది. హిందువుల మీద అత్యాచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయా వీళ్ళు అనేది వాళ్ళకి ఆయన సపోర్ట్ చూడండి. కొంచెం చూపిస్తాను. పెరుగుతాయి అదొకటి. ఎందుకంటే ముగ్గురిని తోలుబొమ్మలు ఆడిస్తున్నారు కదా, 3-4 సీట్లు వస్తాయి. కానీ ఇండియాకు 100 సీట్లు లోపే వస్తాయని చెప్పేసి సర్వే నేను ఆ సర్వే ఈవీఎంలు అయితే సర్వే కరెక్టే ఉంటుందండి. ఈవీఎంలు కనుక చేసుకుంటే కరెక్టే ఉండొచ్చు. కానీ నాకు ఈవీఎంలు అయితే ఈ సర్వేలు కరెక్ట్ అంట. అంటే జనాల్లో ఎట్లా చూపిస్తున్నాడు చూడండి. ఈవీఎంల్లో అంటే ఈవీఎంలు యూజ్ చేసుకొని బీజేపీ గెలుస్తుందండి ఈ లెక్క. మరి అట్లాంటప్పుడు మన తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది, మన కర్ణాటకలో ఎందుకు ఓడిపోయింది? ఈవీఎంలను మేనేజ్ చేయగలిగేటట్టయితే చూసారా, మేధావి వర్గంలో అని చెప్పుకునే మనుషుల్ని ఎలా కొనేసి వాళ్ళ త్రూ ఎట్లాంటి మెసేజింగ్ పంపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూడండి. అభిప్రాయం ప్రకారం 200 మ్యాజిక్ ఫిగర్ కూడా టచ్ కాదండి. యాజ్ అండ్ తర్వాత మారిపోయి ఉండొచ్చు. యాజ్ ఎట్ ఏంటంటే బీజేపీ కంటే 200 కూడా తగ్గదంట, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటదంట. అది ఈ క్యాండిడేట్ చెప్తా ఉంది. ఈ క్యాండిడేట్ మేధావి వర్గం చూడండి, అంత హేట్రెడ్ పెట్టుకొని మనిషి మాట్లాడుతున్నాడు. అయితే ఈ క్యాండిడేట్ అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటా అని కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఇంకొక వీడియో చూపిస్తాను. ఇలాంటి ముఖ్య కారణాలు ఆయనకు ఉపయోగపడుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కమిటెడ్ ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం ఇప్పించి తరతర అంటే 20-34 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండేవాళ్ళు. ఇవాళ కొత్త తరం కొంత ఈయనకు ఉన్నా సరే, అంటే పక్కన కోటరీ మాత్రం సరైన సలహాదారు లేదని మాత్రం చెప్పాలండి. కేవీపీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక స్ట్రాంగ్ అసెట్స్ రాజశేఖర రెడ్డి గారు కానీ మంది. ఆయనకి కులం కానీ మతం కానీ రాజశేఖర రెడ్డి గారి 5% ఉంటుందేమో. ఆయన ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన దాన్ని తుంచుకుని తన వర్గాన్ని మాత్రం ఆయన కాపాడుతున్నాడు. కమ్ వాట్ ఎవర్, వాళ్ళు జైల్లో ఉన్న కమ్ ఏదని అనుకోండి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పుడు కానీ కొన్ని నిర్ణయాల్లో మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన విషయాల్లో పొరపాటు, రాష్ట్రం విషయంలో కొన్ని పొరపాటు జరిగిన వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయన డిపెండబుల్ మిత్రుడు అనే మాటని ఆయన ఏదైతే చేసుకున్నారో రాజశేఖర రెడ్డి గారు, అది చరిత్రలో ఆ విషయం ఉండిపోతారు. మిగతా విషయాలు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ విషయాలు నేను మాట్లాడలేదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కాకుండా, ఆయన పేరు కాకుండా జగన్ గారిలో స్పష్టంగా సో ఈయనని రాజశేఖర రెడ్డి గారు బాగా పోషించాడు. అంటే యాక్చువల్లీ టెక్నికల్లీ కాంగ్రెస్. సో ఈ కాంగ్రెస్ నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నా, తమిళనాడులో చూస్తూ ఉన్నా, ఈ లాంగ్వేజ్ గ్రూప్స్ని ఫండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. లేకపోతే ఇక్కడ జేడీఎస్ కూడా చేస్తుంది కర్ణాటకలో ఈ లాంగ్వేజ్ గ్రూప్స్కి. అంటే బయటకు వచ్చి గొడవ చేసేస్తారు, మా లాంగ్వేజ్కి ఏదో అయిపోతుందని చెప్పేసి. వీళ్ళు ఏ భారతీయ భాషని హిందీకి వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చి బయట మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ.
ఈ చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇక్కడ మన దహి అని చెప్పిన పాల మీద పెరుగు మీద రాస్తే కూడా పెద్ద గోల్ చేశారు. కానీ కరడు రాస్తే ఓకే అంట, దహి అనేది రాయకూడదంట. అంటే బ్రిటిష్ వాడు ఇచ్చిన లాంగ్వేజ్లో కరడు రాస్తే ఓకే, మన భారతీయ భాష అయినా దహి అని కర్ణాటకలో కూడా ఉంటుంది, కన్నడలో కూడా. ప్లస్ ఇది అడిషనల్ పేరు, జనాలకి అందరికీ చాలా మన భారతీయ భాషలను వాడాలని చెప్పిన ఉద్దేశంతో పెట్టాడు. పెడితే ఎంత పెద్ద గొడవ చేశారు ఎప్పుడు మంచిగా. ఈ తమిళనాడులో కూడా అది. సో ఈ లాంగ్వేజ్ వారసి ఒక పునాది వేసింది బ్రిటిష్ వాళ్ళు వేసి పెంచి పోషించిన సంఘాలు ఈ మెథడ్స్ని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకుంది. తర్వాత అవి యూజ్ చేసుకొని దేశాన్ని మొత్తం రకరకాలుగా విచ్ఛిన్నం చేసుకుంటూ వాళ్ళు రూల్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. సో ఇప్పుడు తెలుగు ప్రజలకి అబద్ధాలు చెప్తూ ప్రచురితం ప్రతి టీవీ ఛానల్లో ఒక అనలిస్ట్గా వచ్చి తన స్పీచ్లు ఇస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తాం. మనం ఇట్లాంటి వాళ్ళని గుర్తుపట్టాలి. మన మిత్రులు ఎవరు, ద్రోహులు ఎవరు, వ్యతిరేకులు ఎవరు అనేది గుర్తుపట్టకపోతే మనం ఎప్పుడు మోసపోతాం. ఈయన తెలుగు భాష బాగా వచ్చు, తెలుగు చరిత్ర తెలిసి ఉండొచ్చు, అటువంటి వాళ్ళనే కదా వీళ్ళు పట్టుకునేది. ఇప్పుడు మనం ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని మనకి అగెన్స్ట్గా మాట్లాడితే మనం నమ్మం కదా. మనల్ని నమ్మించడం, తప్పును ఒప్పును తప్పు చేసి నమ్మించడమే విదేశీ శక్తుల యొక్క మెయిన్ ఎజెండా. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పర్ట్స్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో ఇంత ఎక్స్పర్ట్ ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఇంత చరిత్ర గురించి చెప్తున్నాడు, తెలుగు చరిత్ర గురించి అని చెప్పి మనం వాళ్ళని నమ్మచ్చేమో అని చెప్పని మోసపోతాం అన్నమాట. ఇప్పుడు తెలుగు చరిత్ర గురించి చెప్పాలంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అది తీసుకొచ్చి మన భారతీయ దేశం యొక్క చరిత్రని 1380 సంవత్సరాలు కుదించేశారు. అంటే ఎరేజ్ చేశారు. ఆ ఎరేజ్ చేసి మిగతా ఉన్న రాజ్యాల యొక్క పీరియడ్స్ని కండెన్స్ చేసుకుంటూ ఫిట్ చేశారు. అంటే మహాభారత యుద్ధం 3100 BCలో జరిగిందని మనకు అన్ని శాస్త్ర ప్రమాణాలు అన్నీ చెప్తున్నా 1500 BCకి మార్చారు. సో 1500 BCకి మార్చేటప్పటికి బుద్ధుడి టైం కాలము ముందుకు వచ్చేసింది. శంకరాచార్యుడి కాలం 500 BC అని అన్ని శంకరాచార్య మఠాల్లో వాళ్ళ యొక్క లీనియేజ్ క్లియర్గా పెట్టుంటుంది. కంచికి వెళ్ళి చూడండి, నేను చూశాను. వాళ్ళ శంకరాచార్యుడు ఎప్పుడు వచ్చి దాన్ని స్థాపించాడో, దాని తర్వాత శంకరాచార్య ఎంతమంది శంకరాచార్య ఏ సంవత్సరం నుంచి ఏ శంకరాచార్య పదవి స్వీకరణ చేశారని చెప్పిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 550 BC దగ్గర నుంచి ఉంది వాళ్ళ దగ్గర. శంకరాచార్యని తీసుకొచ్చి 7th century పెట్టారు. ఆ 1380 సంవత్సరాలు ఎరేజ్ చేసినందుకు అంత హిస్టరీని మొత్తం ముందుకు తీసుకురావాల్సి వచ్చారు. అలాగే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి మనం బాలకృష్ణ మూవీ వచ్చింది కదా, అదైతే అతను ఎక్కడి దాకా పోయాడు? గోదావరి ఒడ్డున నుంచి మొదలైన ఈ శాతవాహనుల రాజ్యము ఎక్కడి దాకా వెళ్ళారు వాళ్ళు? ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి కొట్లాడవచ్చు, అంటే గెలిచొచ్చాడు. అదే కాదు, ఇంకో విషయం మీకు చెప్తా. శాతవాహన డైనాసిటీ ఈ గుప్తా డైనాసిటీ కంటే ముందు పట్నా నుంచి 800 సంవత్సరాలు పరిపాలించింది. ఇరేజ్ చేసేసారు ఇదంతా. అంత గొప్ప చరిత్ర ఉంది మన తెలుగు భాషకు కూడా. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు చూస్తే హిందీ ఏ రాజ్యం యొక్క మాతృభాష, అంటే ఏ ఒక్క కమ్యూనిటీ యొక్క మాతృభాష కాదు. తెలుసా మీకు అసలు? వాళ్ళకంతా ఇప్పుడు యూపీ ఉందనుకోండి, అవధి, ఇట్లా భోజ్పురి, ఇట్లా లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి వాళ్ళ అన్నీ. ఇప్పుడు మనకి ఈవెన్ హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా అవధిలో రాసినాయి. ఇప్పుడు రామచరితమానస్ కూడా యాక్చువల్గా రాసింది అవధిలో రాసి. 16th centuryలో తులసిదాస్ రాసింది అవధిలో, హిందీలో కాదు. సో యాక్చువల్ భాష తెలుగు మాతృభాష. ఇప్పుడు హిందీ ఏ కమ్యూనిటీ యొక్క మాతృభాష కాదు కాబట్టి హిందీని పక్కన పెడితే లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ యాక్చువల్లీ విత్ ఇన్ ఇండియా ఇస్ తెలుగు. నెంబర్ 2 యాజ్ ఆఫ్ నో
హిందీ స్పీకింగ్ పాపులేషన్ తర్వాత నెంబర్ 2 లాంగ్వేజ్ స్పోకెన్ ఇస్ తెలుగు, తర్వాత కన్నడ, తమిళ్ వీళ్ళంతా కూడా. అయితే హిందీ ఏ ఒక్క జాతి యొక్క మాతృభాష కాదు అని చెప్పి మనం అది తెలుసుకుంటే, ఇప్పుడు మాతృభాష, చరిత్ర ఉన్న మాతృభాష అందరికంటే దేశంలో దానికంటే ఇది ఒక సంచలనాత్మకమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. తెలుగే అన్నిటికంటే లార్జెస్ట్ స్పోకెన్ మాతృభాష పాపులేషన్ ఈజ్ యాక్చువల్లీ తెలుగు. మరి ఇటువంటి భాషని ఈ వైఎస్ఆర్ పార్టీ తీసేసి ఇంకంతా ఇంగ్లీష్ చదువులే చదివిస్తానని చెప్పని గవర్నమెంట్ స్కూల్ అన్నింటిలో తెలుగు తీసేస్తే, అసలు తెలుగే తీసేస్తే రేపు ఏమవ్వాలా? నువ్వు ఏ రాజు నువ్వు కొట్లాడావు, నేను ఎప్పుడు చూడలే నువ్వు కొట్లాడింది. ఇప్పుడు పొత్తు గురించి కూడా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే ఎవరబ్బా ఈ క్యాండిడేట్, నేను తెలుగుదేశం పార్టీ ఏమనుకున్నా, ఇప్పుడు దాకా పొత్తు కుదిరింది అన్న తర్వాత కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంచెం డిస్కషన్ డీప్గా వెళ్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదనమాట. క్యాండిడేట్ యాక్చువల్గా కాంగ్రెస్ సపోర్టెడ్ కోహనా మేధా, అక్కడి నుంచి వచ్చాడు ఈ లీనియజ్. ఈ తలకపల్లి రవి కమ్యూనిస్టు, ఇది మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్టు, వీళ్ళందరూ మనకేదో మేలు చేయడానికి కోసం, మనకేదో జ్ఞానం పంచడానికి కోసం వచ్చామన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. అందులో బ్రాహ్మణులు కూడా ఉంటారండి. బ్రాహ్మణ్స్ కూడా ఇప్పుడు విజయవాడ అతను ఎవరు ఇప్పుడు ఉంటాడు కదా, ఎప్పుడు నేను ఏథీస్ట్ అని చెప్పుకొని క్యాండిడేట్ యంగ్ చాప్, యంగ్ గుర్తురాట్ల నా పేరు, ఆ క్యాండిడేట్ బ్రాహ్మణుడు. ఏథీస్ట్గా నేను యుఎన్ నుంచి మాట్లాడతా, నేను ప్రపంచ దేశాలన్నిటికీ తోటి నేను యుద్ధం చేస్తూ ఉంటా అని చెప్పుకుంటూ ఉంటాడు. సో వీళ్ళందరూ ప్లాంటెడ్ దేశద్రోహులు, జాగ్రత్తగా ఉండాలి. జై హింద్.